చూడాలని ప్రియ నీ వలెనే మారాలని ప్రియుడా నిన్ను చూడాలని ప్రియ నీ వలెనే మారాలని ప్రియుడా నిన్ను చూడాలని ప్రియ నీ వలెనే ప్రియతమా నా కాంక్ష తీరాలని ప్రియతమా తీరాలని ప్రియమారనామది కోరేనే ప్రియమారనామది కోరేనే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నీ రాకడ సమయం ఎప్పుడో నీ రాకడ యేసయ్యా నా ప్రియా మంచి ఆశతో ప్రభును కోరుకుందాం. నేను నా దేవుని ద్వారా భూమి మీదకి పంపబడినటువంటి దేవుని ఉనికిని నాకు ఆయనే కావాలి. నేను ఆయన చూడాలి, నేను ఆయన కలుసుకోవాలి, ఆయనతోనే ఉండాలి. కోరుకుంటూ ప్రియుడా నిన్ను చూడాలని ప్రియ నీ వలెనే మారాలని స్వరం ప్రియుడా నిన్ను చూడాలని ప్రియ నీ వలెనే ప్రియతమా నా కాంక్ష తీరాలని ప్రియతమా నా కాంక్ష తీరాలని ప్రియమారనామది కోరేనే ప్రియమారనామది కోరేనే యేసయ్యా నా ఎప్పుడో నీ రాకడ సమయం ఎప్పుడో నీ రాకడ సమయం యేసయ్యా నా ప్రియా దురవస్థలలో ఒంటరినై భూమికి ధూళిగా మారినను దురవస్థలలో ఒంటరినై భూమికి ధూళిగా మారినను దూరాన నీ ముఖ దర్శనమో దూరాన నీ ముఖ దర్శనమో ధ్రువతారగానాలో వెలిగేనే ధ్రువతారగానాలో వెలిగేనే యేసయ్యా ఎప్పుడో నీ రాకడ ఎప్పుడో నీ రాకడ సమయం యేసయ్యా యేసయ్యా నా ప్రియా యేసయ్యా నా ప్రియా యేసయ్యా నా ప్రియా యేసయ్యా నా
నా ప్రియా నా ప్రియా నా ప్రియా నా ప్రియా నా యేసయ్యా నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను. నన్ను నేను నీకు కనబరుచుకొందును. 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 సీనాయి పర్వతం మీద ప్రభు మొట్టమొదట మోషే దేవుని స్వరాన్నే విన్నాడు. అదే సీనాయి పర్వతం మీద, అదే సీనాయి పర్వతం మీద, అదే సీనాయి పర్వతం మీద తన చేతి నీడలో కప్పి తనను దాటి వెళుతూ ఉన్న సైన్యములకు అధిపతివి యెహోవాను చూస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతివి యెహోవా దాటి వెళుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతివి యెహోవాయే తన మహిమతో దాటి వెళుతూ ఉన్నాడు. 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 తన మహిమతో దాటి వెళుతూ ఉన్న కురు వృద్ధుడు, 85 సంవత్సరాలున్న ముదుసలి వ్యక్తి, హంతకుడు, తరమబడినవాడు, భయంకరమైన వ్యక్తిగా ముద్ర వేయబడినవాడు, చంపబడాలని వెతకబడినవాడు, ప్రాణభయముతో వెళ్ళినవాడు, పాపములో నిలిచినవాడు, దేవుని ఎదుట సీనాయి పర్వతం మీద శుద్ధీకరించుకున్న తర్వాత నీ కాళ్లకు నా చెప్పులు తొలగించని ప్రభు చెప్పిన తర్వాత తొలగించుకున్నాడు. మంచివాడు తొలగించుకున్నాడు. మోషే తొలగించుకున్న మోషేకు ప్రభు అంటున్నాడు, రా కొండ మీదికి నువ్వు ఒక్కడివేరా, కొండ మీదికి నువ్వు ఒక్కడివేరా, కొండ మీదికి నువ్వు ఒక్కడివేరా. నీకు నా ప్రత్యక్షత నేను అనుగ్రహిస్తాను. నా ప్రత్యక్షత నేను అనుగ్రహిస్తాను. సైన్యములకు అధిపతి దాటి వెళుతున్నాడు. రా రీ పౌనా షకిరి బెవలా తీరా బరాకలా తీరా. నేను కూడా మనిషిని దేవా. మోషే శరీరములో ఉన్నట్టు నేను కూడా ఇప్పుడు శరీరములో ఉన్నాను. నేను శరీరములో ఉన్నాను. నాకు సంవత్సరాలు 10 సంవత్సరాలు, నా వయసు 20, నేను 30, నేను 50, నేను 70, నేను 80లో ఉన్నాను. ఈ శరీరంలో ఉంటుండగానే మోషే చూసినట్టు నిన్ను చూడాలి. సైన్యములైతే అధిపతిని చూశాడు కదా. లేఖనం అంటున్న మాట, మోషే చూపులో మాంద్యములే, మోషే చూపులో మాంద్యములే. మోషే చూపు తగ్గలేదు, తగ్గలేదు, తగ్గలేదు. బలము తగ్గిపోలేదు, చూపు తగ్గిపోలేదు, అభిషేకము తగ్గిపోలేదు. మహిమాన్వితుడైన దేవుని ఎదుట నిలిచిపోయాడు. మహిమాన్వితుడైన దేవుని ఎదుట నిలిచిపోయాడు. నాకా బ్రతుకు, నాకా బ్రతుకు నీవు, నాకా బ్రతుకు నీవు. అందుకొరకే ఈ మందిరం, అందుకొరకే ఈ సేవకులు, అందుకొరకే నా చేతిలో బైబిల్, అందుకొరకే బాప్తిసం, అందుకొరకే సహవాసం, అందుకొరకే ఉపవాసం, అందుకొరకే సహవాసం. పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో. మౌనంగా ఉండవద్దు. సీనాయి పర్వతంగా పిలువబడుతున్న ఈ మందిరములో యెహోవా నిన్ను దాటి వెళ్ళును గాక. యెహోవా నిన్ను రికిబిను రకిబౌనా కేలేదే మెకిబిరు కెబషిదియా నియో కెరియా బౌలా కరా. నీ ఉనికే మారుతున్న సమయం, నీ ఉనికే మార్చివేస్తున్న తరుణం, నీ ఉనికినే మార్చివేస్తున్న తరుణం. నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. సైన్యములకు అధిపతివి నీవే, సృష్టికర్తవు నీవే, నన్ను సృజించిన వాడవు నీవే, బ్రతకడానికి భూమి మీద పంపిన వాడవు నీవే.
జీవితాన్ని ఎంత వాడుతావో ప్రభా, ఎంతగా వినియోగిస్తావో. శూరుడా, నన్ను ప్రయోగించు, నీ పాత్రగా వాడుకో. సాతాను పారిపోవును గాక, నేత్రాశ పారిపోవును గాక. ఓ నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బు, అపవిత్రత, వ్యభిచారం, చారత్వం, ఇదిగో ప్రభువు తీసుకుని వచ్చి నీ పాదముల కింద చెతక కొడుతున్నాడు ఆయన, చెతక కొడుతున్నాడు ఆయన. రిక బాబా రబౌలా దిరబా షెరెకెలితురా.